అందుకే చాలా తెలివిగా అన్ని కోణాలు ఆలోచించి ఎవరి నిర్ణయం లేకుండా రాత్రికి రాత్రి మన చైర్మన్ గారు ధర్మయుద్ధం ప్రకటించాడు. మరి అది సమ్మక్క తల్లి చెప్పిందా లేదా, మరి వాళ్ళ బండారి వంశానికే తెలవాలి. వాళ్ళ ఈ సందర్భం నుంచి వెళ్ళి నీరజ మేడాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే అంత ఆశామాసి కాదు. ఇవాళ కొన్ని విమర్శలు మనం చూస్తాం. సుందరరామకృష్ణ గారు ఎంపీ అయితే వచ్చిండు, సుందరరామకృష్ణ గారికి 30 సంవత్సరాలు ఎడిపోయిండు, సుందరరామకృష్ణ అయినా ఉద్యమాలలో లేడు కదా, చాలా చిల్లిగా వస్తాయి వాళ్ళ విమర్శలు. అదే సుందరరామకృష్ణ గారు జాతి కోసం తన భార్య బొట్టు పెట్టి తిలకం దిద్ది 3 లక్షల జీతం నువ్వు కోల్పోయినా పర్వాలేదు, నీ ఉద్యోగం కోల్పోయినా పర్వాలేదు, కానీ నువ్వు యుద్ధ రంగంలో నడవంటాడు కదా. రెండు పక్కలు చూడాలి మనం. ఒక పక్కనే చూస్తే విమర్శ అవుతుంది, రెండో పక్క ఆయన పడే బాధలు, ఆకలి బాధలు, కుటుంబ సమస్యలు, ఆయనకు కుటుంబం ఉన్నది. ఒక జిల్లా స్థాయి ఉద్యోగాన్ని వదిలిపెట్టి వాళ్ళ రాత్రి అనక పగలనక అటు అస్మాబాద్ నుంచి లక్ష్మారావుపేట దాకా తిరిగే క్రమంలో ఆయనకేమన్నా అయితే క్రిమినల్ ట్రైబ్ అనే పదవుల్లో ఉన్నది కదా. క్రిమినల్ ట్రైబ్ అనే దాంట్లోనే ఆయన పైన థ్రెట్ ఉన్నట్టే కదా. మరి ఇవన్నీ ఆలోచించకుండానే ఇంగిత జ్ఞానం లేకుండా విమర్శలు చేయడం అనేది దయచేసి మనం మానుకోవాల్సిన అవసరం ఉంటుంది ఉద్యమకారులుగా.